శ్వేతపత్రం వెసెస్ శ్వేతపత్రం. అంటే తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎవరు ఊరుకోకూడదు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాష్ట్రం వరకు వచ్చేటప్పుడు అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలి. అది దేశానికైనా వర్తిస్తుంది, రాష్ట్రానికైనా వర్తిస్తుంది. కానీ సమస్య ఏంటంటే శ్వేతపత్రం పైన నేను అది విడుదలైన రోజు కూడా చెప్పాను. ఈ శ్వేతపత్రం ప్రభుత్వ ఫైనాన్సెస్ పైన, మీరు దాని హెడ్లైన్ కూడా చూడండి, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అని ఉంది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకానమీ అండ్ ఫైనాన్స్. ఎకానమీ ఫైనాన్స్ మధ్య తేడా తెలియకుండా మాట్లాడుతుంటారు. సో తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ కాదు, మీరు ఆ వైట్ పేపర్ హెడ్లైన్ చూడండి, తెలంగాణ స్టేట్ ఎకానమీ ఏ వైట్ పేపర్ అని లేదాడ, తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ ఏ వైట్ పేపర్ అన్నారు. ఎకానమీకి ఫైనాన్సెస్కు డిఫరెన్స్ అర్థం కావటానికి నేను ఎకనామిక్స్ జార్గాన్లోకి అర్థశాస్త్ర సిద్ధాంతాలలోకి వెళ్లకుండా అతి సామాన్యుడికి అర్థమయ్యే సరళమైన ఉదాహరణ చెప్తాను మీకు. ఉదాహరణకు నాకు 20,000 ఆదాయం ఉంది, నెల ఆదాయం 20,000, నేను 12,000 ఖర్చు పెట్టుకుంటున్నాను, 8,000 జాగ్రత్తగా దాచుకుంటున్నాను. మీకు 2 లక్షల జీతం ఉంది. సో మీరు 2 లక్షల జీతాన్ని ఖర్చు పెట్టి ఇంకో 10,000 20,000 ఆపేసి 2,20,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫలితంగా మీకు 20,000 రూపాయలు అప్పు అవుతుంది, నాకు 8,000 రూపాయలు మిగులుతుంది. సో నాది సర్ప్లస్ ఉంది, మీది డెఫిసిట్ ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు నాది ఎకానమీ వీక్, ఫైనాన్సెస్ స్ట్రాంగ్. నాకు 20,000 ఆదాయం ఉంది కనుక నా ఎకానమీ వీక్, కానీ ఆ 20,000 ఆదాయంలో కూడా 8,000 మిగిల్చుకోగలుగుతున్నాను కనుక నా ఫైనాన్సెస్ స్ట్రాంగ్. మీరు 2 లక్షల ఆదాయం ఉంది కనుక మీ ఎకానమీ స్ట్రాంగ్, అయినా 20,000 అప్పు ఉంది కనుక మీ ఫైనాన్సెస్ వీక్. సో అందువల్ల ఇందులో ఏది స్ట్రాంగ్, ఏది ఎకానమీ, ఏది ఫైనాన్సెస్ మీకు అర్థమై ఉంటుంది. సో ఆదాయం అనేది, అందువల్ల ఇది వైట్ పేపర్ ఇస్ నాట్ ఆన్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇట్ ఈస్ ఎ వైట్ పేపర్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్, అంటే ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు. అందుకే మీరు గమనించండి, ఎకానమీలో మనం చూసే ఇండికేటర్స్ వేరుంటాయి.